హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య ఎంబ్రాయిడరీ వ్లాగ్స్. ఇక్కడ మిల్లెట్స్తో నేను దోశలు అయితే వేస్తున్నానండి. మిల్లెట్స్తో దోశలు ఏంటి అనుకుంటున్నారా? మిల్లెట్స్ చాలా మంచిది కదండి. అంటే కొర్రలు అంటాం కదా, చిరుధాన్యాలు కొర్రలు, అండు కొర్రలు అని. ఇక్కడ నేను కొర్రలను అయితే నానబెట్టేసుకున్నానండి. 10 to 12 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి కదా. నేను ఒక 10 అవర్స్ నానబెట్టేసాను. అలాగే మినపగుళ్ళు, బియ్యం కూడా దానికి మళ్ళీ దోశ రాదు కదా అని చెప్పేసి కొంచెం మెంతులు కూడా వేసేసి ఈ విధంగా అయితే నానబెట్టేసుకొని చక్కగా శుభ్రంగా కడిగేసుకున్నాక ఒక 4 టైమ్స్ ఇంకా గ్రైండర్లో అయితే వేసేస్తున్నానండి. మనం ఈ కొర్రల్ని విడిగా ఉడకపెట్టుకొని తినాలంటే రైస్ లాగా తినలేం కదా. అందుకని ఈ విధంగా చక్కగా మనం ఒక 10 అవర్స్ నానబెట్టేసుకొని గ్రైండ్ చేసుకొని దోశలాగా వేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. దీని కాంబినేషన్గా నేను టమాటా చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది. ఒక 1 అవర్ పైన నేను రుబ్బేసేసుకొని ఇంకా ఈ విధంగా తయారు చేసుకున్నాను. దోశలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయండి. దోశల టేస్ట్ అయితే అదిరిపోయినాయండి. తప్పకుండా ఎవరైనా ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేసి చూడండి చిరుధాన్యాలతో. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.